ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. అమ్మా టైం అయిపోయింది. డీమ్డ్ చేస్తాను, క్వశ్చన్లన్నీ డీమ్డ్ చేస్తాను. ఇంకా మీరు ఇలా మా అధ్యక్ష 2014-19 మధ్యలో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజీలకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన అనే పేర్లు పెట్టి మొదట్లో తల్లి ఖాతాలకు, ఆ తర్వాత తల్లి మరియు విద్యార్థి జాయింట్ ఖాతాలకు ఈ విధంగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఫీజులు వారి దగ్గర నుంచి కాలేజీలకు తిరిగి చెల్లించకపోవడం జరిగింది అధ్యక్ష. అప్పట్లో ప్రభుత్వం నుంచి కూడా మీరు ఫీజు మీకు ఇచ్చింది కాలేజీలు కట్టకపోతే నెక్స్ట్ టైం మేము కాలేజీల్లో వేస్తున్నటువంటి ప్రకటనలు కూడా చేశారు అధ్యక్ష. అంటే దీన్ని వాస్తవం అంగీకరించాలి. వాళ్ళు ఆ అకౌంట్లో వేసింది నిజం, వాళ్ళు పూర్తిగా చెల్లించలేదనేది కూడా ఆనాడు ప్రభుత్వ ప్రకటన వల్ల నిజం తెలుస్తుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. 2019కి ముందున్నట్ల విధంగా ఎస్సీ ఎస్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడాను నేరుగా కాలేజీ అకౌంట్లో పంపిద్దామని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అధ్యక్ష ఏదైతే కాలేజీల నుంచి పేరెంట్స్ అకౌంట్స్, స్టూడెంట్స్ అకౌంట్స్ చెల్లించడం వల్ల కొంతమంది చేయనందువల్ల కొంతమందికి అధ్యక్ష ఎగ్జామ్ ఫీజు కట్టించుకునే దగ్గరే వాళ్ళు ఫెయిల్ చేశారు అధ్యక్ష. కొంతమందికి హాల్ టికెట్ ఇచ్చే దగ్గర ఫెయిల్ చేశారు అధ్యక్ష. తీరా పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. దానివల్ల పై చదువులు చదవడానికి అవకాశం లేకుండా పోయింది, ఉద్యోగాలు పడడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. వీటన్నిటి మీద సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నేరుగా వాళ్ళ ఖాతాలో చెల్లించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్లు 23-24 బకాయిలే కదా అధ్యక్ష, చాలా కాలాల నుంచి కూడా సుమారుగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు కాలేజీలకు ఉన్నాయి అధ్యక్ష. ఇది గత బకాయిలన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నాం అధ్యక్ష. విడతల వారీగా చెల్లించడం ఏదన్నా ఉన్నది మేము చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పీజీ పిల్లలకి రీఎంబర్స్మెంట్ ఎలా చేస్తారు అనేది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. తర్వాత జీవో నంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఇది ప్రైవేట్ కాలేజీలో చదివే పీజీ చదివే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తింప చేసాం అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మనం ప్రభుత్వ పరిశీలన ఉంది అధ్యక్ష. సముచిత నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. రెండోది మెస్ ఛార్జెస్ విషయంలో కూడా చూస్తే అధ్యక్ష, వీళ్ళు ఇందాకనే క్వశ్చన్ సమాధానం చెప్పాను అధ్యక్ష. ఇవి పేరుకి ఎంటీఎఫ్ అని చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన దానిలో ఏ సంవత్సరం కూడా 50% మించకుండా ఇచ్చారు అధ్యక్ష. పిల్లలకి ఒక క్వార్టర్ బడ్జెట్ ఇచ్చారు, కానీ నాకు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా 50% దాటి బడ్జెట్ కేటాయింపులు వాళ్ళు చెల్లించారు అధ్యక్ష. ఏది చూసినా కానీ అధ్యక్ష మెస్ బిల్స్ కావచ్చు, ట్యూషన్ ఫీజులు కావచ్చు, పూర్తిగా ఇవ్వనందువల్ల బకాయిలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటి కూడా మేము పరిశీలనలోకి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇచ్చింది కదా అలాగే ఇస్తారా, లేదా 14-19లో లాగా ఏమైనా సీలింగ్ పెడతారా? మంత్రి గారు తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లిల అకౌంట్లు ఎందుకు వేశారంటే జగన్మోహన్ రెడ్డి కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష. చాలా మంది సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష కాలేజ్ అకౌంట్స్ లో మనం ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న నిర్ధారణ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చెప్పినట్లుగా తల్లి ఖాతాలో ఏం చేసామనో, తల్లి పిల్లలు జాయింట్ అకౌంట్లు వేసామనో చెప్పి కాలేజీలు నిర్వీర్యం చేసే పరిస్థితి మేము తేవం అధ్యక్ష. మేము కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ యాజ్ పర్ నామ్స్ చేస్తాం అధ్యక్ష. యాజ్ పర్ నామ్స్ మేము చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే ఎంత పర్సెంటేజ్ అయితే గతంలో ఇస్తున్నామో అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం అధ్యక్ష. కానీ గతంలో పక్కదావ పట్టించి కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వకుండా పక్కదావ పట్టించంతా విద్యార్థులు పడ్డారు. ఇంతకుముందు ఏ విధంగా గత చేసిన విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం. శ్రీకాంత్ గారు మీరు కూర్చోండి. మీరు మంత్రులకు కూడా డైరెక్షన్ ఇచ్చేస్తున్నారు. మీరు మంత్రులకి డైరెక్షన్
కాదు, మీరు మంత్రి సీట్లో కూర్చుని మంత్రులు డైరెక్షన్ ఇస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి, కూర్చోమ్మా. క్వశ్చన్ నెంబర్ 13644 మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష, వివరాలు ఇవ్వండివి. రెండవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాగానే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. రామారావు అధ్యక్ష, రెండవ దశలో 30.67 కిలోమీటర్స్ అని అన్నారు. ఇక్కడ గౌరవ మంత్రివర్యుల్ని అడిగే విషయం ఏంటంటే, మీ ద్వారా రెండో ఫేజ్లో అయినా ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కంజెషన్ ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ట్రాఫిక్ డీకంజెషన్ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఈ నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ అనే రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. దీనిలో గౌరవ మంత్రి గారు నేను అడుగుతుంది ఏంటంటే, లంకిలపాలెం ఏరియా కూడా గాజువాక్ ఏరియా చాలా జనసమర్థం ఉన్న ఏరియా, ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్లో లంకిలపాలెం నుంచి గాజువాక ఏరియా, స్టీల్ ప్లాంట్ ఏరియా వరకు కవర్ చేస్తున్నారా లేదా అనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 13వ షెడ్యూల్లో ఐటెం 12 ప్రకారం ఫీజిబిలిటీని స్టడీ చేసి ఈ యొక్క విశాఖపట్నంకి, విజయవాడకి ఈ మెట్రో రైల్ని ఇవ్వమని పెట్టడం జరిగింది. దాని ప్రకారం 2014లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా డిపిఆర్ చేయించాం అధ్యక్ష. తర్వాత 2017లో మీడియం మెట్రో రైల్ 42.5 కిలోమీటర్ లెంత్తో 3 కారిడార్స్తో అది చేయటం జరిగింది అధ్యక్ష. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది. దాని ప్రకారం యాక్చువల్గా పీపీపీ మోడల్లో ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత 2019 డిసెంబర్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు పిలిచిన పీపీపీ మోడల్ టెండర్ని క్యాన్సిల్ చేసి తర్వాత 2020 ఫిబ్రవరి 7వ తేదీ 79.9 కిలోమీటర్లు ఉండేటట్టుగా కొత్త డిపిఆర్ తయారు చేయమని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దాని యుఎంటీసీ గుర్గామ్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2021 ఏప్రిల్లో 76.9 కిలోమీటర్లు ఎంత ఉండేటట్టుగా డిపిఆర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని కాస్ట్ 14,309 కోట్లు. అయితే డిసెంబర్ 2023న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ డిపిఆర్ని అప్రూవ్ చేయటం, 2024న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించారు అధ్యక్ష. అయితే 3/6/2020న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత ప్రభుత్వం పంపించిన డిపిఆర్ని క్లారిఫికేషన్స్ కొన్ని అడిగింది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా డిపిఆర్ జరిగితే మొన్న 11/8/2024న ఈ యొక్క డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాన్ని యాక్చువల్గా 100% కలకత్తా మెట్రో రైలు చేసినట్టుగా ఫండ్స్ ఏమైనా యాక్చువల్గా అడగటం జరిగింది. అయితే ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 అనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో 46.2 కిలోమీటర్లు కారిడార్ 1, కారిడార్ 2, కారిడార్ 3 యాక్చువల్గా ఇవి చేసేటట్టుగా. అయితే ఈ లోపల యాక్చువల్గా అక్కడున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ యొక్క కారిడార్లో